टीपीसीसी महिला कांग्रेस की सदर सुनीता राव ने भारतीय जनता पार्टी की हुकूमत में खवातीन की हिफाजत और बहबूद पर गहरी तशवीश का इजहार किया। गांधी भवन में एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने कहा कि मौजूदा हालात की वजह से खवातीन में खौफदारी है। उन्होंने निशानदेही की कि खवातीन अब बाहर निकलने से डर रही हैं। जंतर मंतर पर खवातीन पहलवानों के एहतजाज की तरफ तवज्जो मबजूल कराते हुए सुनीता राव ने उनके मुतालिबात पर तवज्जो न देने पर मरकजी हुकूमत पर तनकीद की। उन्होंने कहा कि गुज़िश्ता 3 माह से खवातीन पहलवान अपने हुकूक के लिए लड़ रही हैं, लेकिन उनकी फरियाद पर कानों पर जून तक नहीं रेंग रही है। उन्होंने ब्रिजभूषण सिंह की तरफ से खवातीन पहलवानों के साथ मुबैना जिनसी इस्तेसाल के हवाले से मोदी हुकूमत की खामोशी पर नुक्ताचीनी की। उन्होंने कहा कि पहलवानों की इंसाफ की लड़ाई लड़ने के बावजूद हुकूमत मुनासिब जवाब देने में नाकाम रही है। చాలా మంది కూడా అక్కడ కూర్చొని ఈ రోజు ధర్నా ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఉమెన్ రైట్స్ కాలదోస్తున్నారు. మోదీ బీజేపీ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ అరాచకాలు ఎక్కువైపోయాయి. నిజంగా కూడా ఈ రోజు సిగ్గుచేటు బేటీ బచావో బేటీ పడావో అని అంటున్న ఈ మోదీ సర్కార్ మరి ఈ రోజు ఆడవాళ్ళని పార్లమెంట్ ఈ 28వ తారీఖున పార్లమెంట్ ఇనాగ్రేషన్ రోజున వీళ్ళు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్న జంతర్ మంతర్ దగ్గర మోదీ గారు ఢిల్లీ పోలీసు వాళ్ళని పెట్టించి బీజేపీ గవర్నమెంట్ వాళ్ళను లాగి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం మేము ఖండిస్తున్నాం. ఎంత హ్యూమిలియేషన్ అండి. అతను ఏం మాట్లాడతాడు, 15 రూపాయలు పెడితే గోల్డ్ మెడల్ వస్తుందంట. అతనికి కూడా పిల్లలు ఉంటే బహుశా తెలిసేదేమో గోల్డ్ మెడల్స్ ఎలా వస్తాయని చెప్పి. పిల్లలను పెంచడం, పిల్లల తల్లి కన్న తర్వాత పెంచి పెద్ద చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి స్పోర్ట్స్ లో వాళ్ళని పంపించిన తర్వాత ఈ రోజు మా బిడ్డ ఆ వెస్లింగ్ ఛాంపియన్షిప్ పోకపోతే గోల్డ్ మెడల్ వచ్చునా అని నేను అడుగుతున్నా. గోల్డ్ మెడల్స్ వచ్చిన తర్వాత వాళ్ళని ఇంత హరాస్మెంట్ చేయడము, ఆ రోజు గ్రాండ్ అంబాసిడర్ చేసి మోదీ గారు మాట్లాడిన మాటలు కూడా మీరు వీడియో ప్లే చేస్తున్నారు. మీరు అన్ని టీవీస్ లో వస్తున్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఈ రోజు ఈ అమ్మాయి ఏడుస్తుంది.